తెలంగాణలో ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్తగా బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ తో పాటు 8 నుంచి 9% బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం అని, దానిపై సమగ్ర దర్యాప్తు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట, మరి బి ట్యాక్స్ ఏందో మాకు తెలియదు. ఈ బి ట్యాక్స్ 8 నుంచి 9% బిల్లు మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బి ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బి ట్యాక్స్ కట్టాలా. ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బి ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బి ట్యాక్స్ పెట్టుకున్నారు. ఆ బి ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా భావించి మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయిస్తానని చెప్పినటువంటి మీరు ఎందుకు దీని మీద ఇప్పటి వరకు మరి సిబిఐ ఎంక్వైరీ కానీ లేకుంటే విజిలెన్స్ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ చేయించకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 24 లక్షల అసైన్ భూములు మరి ఇప్పుడు కేవలం 5-6 లక్షలకే మారిన దాని వెనుక కారణాలని మేము